వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం నరేంద్ర మోదీ గురించి తెలుసుకుందాం. భారతదేశ ప్రధానమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అతను భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశుభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మోగించి వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బాల్యం 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరాబెన్ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. నరేంద్ర మోదీ పాఠశాల విద్యను వాద్నగర్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరి వాద్నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లేవారు. 1970లో అహ్మదాబాద్ చేరుకొని ఆర్ఎస్ఎస్లో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఒక మారుమూల గ్రామంలో తేనీరు అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవిత కాలక్రమంలో అనేక మలుపులు తిరిగింది. మోదీకి తన తల్లి హీరాబెన్, సోదరి వాసంతితో మంచి అనుబంధం ఉంది. హీరాబెన్ 2022 డిసెంబర్ 30న చనిపోయింది. రాజకీయ జీవితం, ఆర్ఎస్ఎస్ జీవితం. నరేంద్ర మోదీ బాలుడిగా ఉన్న సమయంలోనే గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే బలపడుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థను గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు వచ్చిన వకీల్ సాబ్గా ప్రసిద్ధిగాంచిన లక్ష్మణ్ రావు ఇనామ్దర్ ద్వారా ప్రారంభమైన వాద్నగర్ శాఖలో స్వయం సేవక్గా ప్రవేశించాడు. మోదీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి 17 ఏళ్ల వయసులో దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్ళాడు. కలకత్తాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో గడిపాడు. అలా 17 నుంచి 20 ఏళ్లు వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు. మోదీ పర్యటన ముగించుకొని స్వగ్రామమైన వాద్ నగర్కి చేరి తల్లి దగ్గర దీవెనలు తీసుకొని అహ్మదాబాద్లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేస్తూ తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్ లోకి ప్రవేశించాడు. వకీల్ సాబ్ అనుచరుడిగా అనతి కాలంలోనే అహ్మదాబాద్ నగర్ సంఘ్ శాఖల్లో అందరికీ సుపరిచితులయ్యారు. 1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు, సభా కార్యక్రమాలు వకీల్ సాబ్ తరపున విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ దృష్టిలో పడ్డాడు. ఆనాటి సంఘ్లో సంస్థ సంచాలక్ గురూజీ తరువాత ముఖ్యులు ఏక్నాథ్ రానాడే, దత్తోపంత్ తెంగ్డే, బాలా సాహిబ్ దేవరాన్ మొన్నగువారు. సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్లో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశంలోని ఆనాటి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటుగా నాయకులకు రహస్యంగా దాచిపెట్టే కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతంగా నడిపించాడు. అత్యధిక స్థితి ముగిసిన తరువాత సంఘ్లో పెద్ద పెద్ద పదవులు నిర్వహించాడు. ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్లి ప్రముఖ కార్మిక నాయకుడు, సంఘ్ పెద్దల్లో ఒకరైన దత్తోపంత్ తెంగ్డేకు పలు పుస్తకాల రచనలో సహాయకుడిగా పనిచేయడమే కాకుండా ఢిల్లీ రాజకీయ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు. పుస్తక రచన పూర్తి కాగానే గుజరాత్కు తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా
ప్రముఖ బాధ్యతలు చేపట్టి 1986 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. రాజకీయ జీవితం మోదీ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథ్లాల్ జగ్దా, వసంత్ భాయ్ గజేంద్రకర్ లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోదీని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి. 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి భాజపాలోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో వీరు ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి భాజపా అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డాడు. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షులు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా తోడై కొద్ది కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు. 1993లో బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత ఆయన సేవలను జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ తదితరులు ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంత రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని విజయవంతంగా నిర్వహించి రథయాత్ర విజయానికి కీలకమైన పాత్ర పోషించాడు. 1998లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖుష్బూ థాక్రే ప్రోద్బలంతో మోదీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన 1998, 1999లలో లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చడంతో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000 సమయంలో గుజరాత్లోని కూచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిని పీఠంపై అధిష్ఠించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు. ముఖ్యమంత్రిగా మోదీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు బోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కలిగించాయి. దేశం వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2002 ఎన్నికలు 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2002లో గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సమర్థవంతంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. 2007 ఎన్నికలు 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకు లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జరగబోయే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్కి చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్లీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకు గాను 117 స్థానాలు పొందడం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4వసారి కాగా, నరేంద్ర మోదీ సర్కార్ ఏర్పడటం 3వ పర్యాయం. గుజరాత్లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ అన్నిటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నరేంద్ర మోదీ అని క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది. తాను 2001 నుంచే కాదు, ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్ సీఎం నేనేనని, సీఎం అంటే కామన్ మ్యాన్ అని నరేంద్ర మోదీ సరికొత్త భాష్యం చెప్పారు. 2012 ఎన్నికలు 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. నరేంద్ర మోదీ స్వయంగా మణినగర్ నుంచి 86,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వానీ అడ్డు తగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోదర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 2002లో ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డాడు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా, జల విద్యుత్పై కూడా శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. 2011 సెప్టెంబర్ 14న నరేంద్ర మోదీ పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శాంగ్లించింది. అమెరికా కాంగ్రెస్కు చెందిన పరిపాలన విభాగం భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలగించి ఆర్థిక రథ చక్రాలను గాడిలో పెట్టారు అని అభివర్ణించింది. ప్రధానిగా 2014 మే 26న నరేంద్ర మోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు నిర్ణయాలు, విధి విధానాలు అమలు చేశారు. వాటిలో 500, 1000, 2000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వం సవరణ చట్టం సిఏఏ, జాతీయ పౌరసత్వ ఎన్ఆర్సీ అమలు వంటివి ఉన్నాయి. పురస్కారాలు భారత ప్రధాని నరేంద్ర మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 2019 జనవరి 14లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోదీకి పురస్కారం దక్కింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలనందించినందుకు గాను ఆయనకి ఈ అవార్డును ప్రదానం చేశారు. నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ 2024 వ్యక్తిగత జీవితం. నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్
వ్యక్తిగత జీవితం. నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. వెంట ఎప్పుడు ల్యాప్టాప్ను ఉంచుకుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోదీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు వంటి పదవులను అధిష్ఠించిన వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు, రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. తండ్రి దామోదర్ దాస్ మరణించగా తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల మరణించారు. మోదీ శాకాహారి. మోదీ జీవిత ప్రస్థానం. గుజరాత్లోని మొహసానా జిల్లాలోని వాద్నగర్ పట్టణంలో 17/9/1950 దామోదర్ దాస్, ముల్చంద్ మోదీ, హీరాబెన్లకు మూడో సంతానంగా మోదీ జననం. రాజనీతి శాస్త్రంలో పట్టా బాలుడిగా ఉన్నప్పుడే 1960లో భారత్ పాక్ మధ్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషన్లో సైనిక సేవలు. గుజరాత్లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర. చిన్న వయసులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది. చిన్నతనంలో సోదరుడితో కలిసి బస్టాండ్లో టీ కొట్టు నడిపారు. ప్రచారక్గా జీవితాన్ని ప్రారంభించే వరకు గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో విధులు. నాగపూర్లో RSSలో శిక్షణ. గుజరాత్లో ABVP బాధ్యతలు. 1987లో భాజపాలో చేరిక. 1988 నుంచి 1995 మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర. 1995లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో పాటు 5 రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత. 1998లో ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి. 7/10/2001లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక. 2002లో రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నిక. 2007లో మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు. 2012లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా రికార్డు విజయం. 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు. 13/9/2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక. 2014లో సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు పూర్తి మెజారిటీ సాధించి పెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నారు. 2014 మే 21న ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.